అసలు కోడింగ్ అంటే ఏంటి? అసలు భయపడే అవసరమే లేదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం యూజ్ చేయాలి, అసలు ఏమేమి ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే వీడియోని స్టార్ట్ చేద్దాం గైస్. సో హాయ్ గాయ్స్, ఈరోజు మనం కోడింగ్ అంటే ఏంటి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కోడింగ్ అంటే ఏంటి డీటెయిల్గా తెలుసుకునే ముందు దానిని నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటో చెప్పుకుంటాం, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చెప్పుకుంటాం, నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ అనేది చెప్పుకుంటాం, నెక్స్ట్ ఫైనల్గా కంక్లూషన్ ఏంటి అని చెప్పుకుంటాం అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. సో కోడింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే కోడింగ్ అనేది కంప్యూటర్కి మనం ఏం చేయాలి అని చెప్పే వే అనమాట. సో అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఇద్దరికి తెలుగు వచ్చు కాబట్టి మనం తెలుగు వాడతాం, తమిళ్ వాళ్ళు తమిళ్ యూజ్ చేస్తారు. అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకి కమ్యూనికేషన్కి ఉంటాయి. కానీ మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్కి తెలుగు అర్థం అవ్వదు, ఇంగ్లీష్ అర్థం అవ్వదు, తమిళ్ అర్థం అవ్వదు. ఇలా మన లాంగ్వేజెస్ ఏవి కంప్యూటర్కి అర్థం అవ్వవు. కంప్యూటర్కి అంటూ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి ఎలా భాష ఉంటుందో కంప్యూటర్కి కూడా అలానే భాషలు ఉంటాయి. ఒక హ్యూమన్ బీయింగ్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడాన్ని మనం కోడింగ్ అని అయితే చెప్తాము. సో ఇప్పుడు మనకి ఎలా అయితే లాంగ్వేజెస్ ఉన్నాయో లైక్ తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, అలానే కంప్యూటర్కి సిస్టమ్స్కి కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఎలా అయితే లాంగ్వేజెస్ ఉంటాయో కంప్యూటర్కి కూడా అలానే లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటామని చెప్పుకున్నాం కదా. సో మనకైతే ఎలా డిఫరెంట్గా ఉన్నాయో అంటే లైక్ తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ ఇలా ఉన్నాయో వాటికి కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే పైథాన్, జావా, C++ అలా కొన్ని ఉంటాయి అన్నమాట. అసలు కోడింగ్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనం కోడ్ని యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, మొబైల్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఎందుకు ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ కూడా ఒక కోడ్ ద్వారానే బిల్డ్ అయ్యిందనమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ వెబ్సైట్స్ కూడా కోడ్తోనే బిల్డ్ చేయబడతాయి. ఒకవేళ మీరు కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారండి, అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఈరోజు ఒక లైన్ కోడ్ రాయండి, మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటో అర్థమైంది కదా, లైక్ జావా, పైథాన్, C++ ఇలా ఉంటాయి. వీటి గురించి కూడా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను అనమాట. సో నా ఛానల్ త్రూ వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి ఒకసారి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి హౌ టు స్టార్ట్ అనమాట. ఎలా స్టార్ట్ చేయాలి కోడింగ్ అనేది. ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కన్వీనియంట్గా ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు అని మనం ఈజీగా చెప్పగలం. అలానే మీకు ఓకే అనిపించిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. దాని మీద మనం డైలీ డైలీ వర్కౌట్ చేయాలి. అంటే కోడింగ్ అనేది జస్ట్ వన్ డే బ్యాటింగ్ చేస్తే అస్సలు ఎవ్వరికీ రాదు. మనం డైలీ ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జామ్కి వన్ డే ముందు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేస్తాం. ఇప్పుడు కోడింగ్ అలానే వన్ డే ముందు ప్రిపేర్ అయిపోయి రాసేది కాదు కదా. ఇప్పుడు కోడింగ్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక చాప్టర్ టైప్ అనమాట. సో కోడింగ్ అనేది వన్ డేలో ఎవరికి రాదు. కన్సిస్టెన్సీ ఉండాలి కోడింగ్లో, మనకి చాలా ప్రాక్టీస్ ఉండాలి. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ పాయింట్ ఫర్ కోడింగ్. డైలీ మన చిన్న ఒక లైన్ కోడ్ అయినా రాయాలి. అసలు బేసిక్స్ తెలియకుండా మేము ఎలా రాస్తామని అనుకోవచ్చు. ఫస్ట్ మీరు బేసిక్స్తోనే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత కోడ్ రాయడం స్టార్ట్ చేయాలి, తర్వాత టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. మీకు టెస్ట్లు ఉంటాయి అన్నమాట, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి లైక్ హ్యాకర్ ర్యాంక్ అని చెప్పేసి, లీడ్ కోడ్ అని చెప్పేసి, ఇలా కోడ్ చెఫ్ అని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి ఫ్రీగానే మీకు అవైలబుల్లో ఉంటాయి. మీరు డైలీ వాటిలో ఒక టెస్ట్ రాయడం అలవాటు చేసుకోండి. సో ఇప్పటి నుంచే ఇవన్నీ విని భయపడి వీక్ అవ్వకండి. డైలీ చేస్తుంటే ఈజీగా ఉంటుంది. అంటారు కదా డైలాగ్, తినగ వేము తీయనుండు అని. సో అలానే డైలీ అలవాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ మీకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కోడ్ రాయాలి, కోడ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మీరు డైలీ 1 hour అయినా స్పెండ్ చేయండి. ఇప్పటి నుంచే మీకు
సో ఇప్పుడున్న కాంపిటీషన్కి మీరు అంత టైం కూడా స్పెండ్ చేయలేకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇంకా సో మీరే డిసైడ్ చేసుకోవాలి. నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. అంటే మీకు ఎంతమందికి యూజ్ అవుతుందో తెలియదు కదా. సో నేను ఈ వీడియోకి లిమిట్ పెడుతున్నాను. ఈ వీడియోకి జస్ట్ 1K లైక్స్ రీచ్ అయితే నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా వీడియోస్ చేస్తాను. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. టెక్నాలజీ పెరుగుతూ ఉంది కాబట్టి మనం ఎప్పుడు మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో కంక్లూజన్ చూద్దాం. మీరు ఏ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. సో నేను ఎంతమందికి యూజ్ అవుతుందా అని చెప్పేసి నేను దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. సో మనం అయితే ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి నేర్చుకున్నాము. సో కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ డెప్త్ వీడియోస్ కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. సో బిగినర్ ఫ్రెండ్లీ మనం ట్రై చేద్దాం. సో ఎవరు బేసిక్స్ తెలుసుకోకుండా ప్రోగ్రామర్ అయిపోరు కదండి. మీరు డైలీ టెస్ట్లు రాయండి ప్లాట్ఫామ్స్లో. లైక్ చెప్పాను కదా, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, కోడ్ చెఫ్ అని ఇలా కొన్ని ఉంటాయి. వాటిల్లో రాయండి టెస్ట్. టైం వేస్ట్ చేసుకోకుండా డైలీ చిన్న చిన్న టెస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ నుంచి ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేయండి. అన్నీ తెలుసుకోండి, జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. ఫస్ట్ బేసిక్స్ మనం ఎడిషన్ ఆఫ్ ద 2 నెంబర్స్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. ప్రైమ్ నెంబర్ చెక్ చేయడానికి, ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయడానికి. సో మీరు షెడ్యూల్ పెట్టుకోండి. అంటే ఇప్పటి నుంచే మీరు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయితే సో ఓకే, కోడింగ్ అనేది అంత ఎసెన్షియల్ కాదు అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీరు అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో రీజనింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడమే చాలా బెటర్. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రస్ట్ మీ, అలారం పెట్టుకొని లేవడం కాదు, మీకంటూ మీకు భయం తెచ్చుకొని లేవాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేర్చుకున్న కోడ్ రేపటి స్టార్టప్గా మారవచ్చు. ప్రతి ప్రోగ్రామర్ ఒకప్పుడు బిగినరే. కోడింగ్ అనేది ఒక భాష, దాన్ని ఉపయోగించి మీ భవిష్యత్తును మీరే రాసుకోండి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. నిర్ణయం మీది, జీవితం మీది. మళ్ళీ కలుద్దాం.